ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సరిగ్గా ఏడాది క్రితం చెప్పిన తిరుగులేని ప్రజా తీర్పు ఫలితాలు వెలువడిన రోజు. భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ కూటమికి ఏ రాష్ట్రంలోనూ ఎప్పుడూ ఎవ్వరూ ఇవ్వని విధంగా 93% స్ట్రైక్ రేట్తో 164 స్థానాలు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి ఇచ్చిన రోజు. ఈ ప్రజా తీర్పుకు ఎన్డీఏ కూటమి శిరస్సు వంచి ప్రజలకు నమస్కరిస్తూ ఉంది. ప్రజలిచ్చిన అధికారాన్ని ఒక బాధ్యతగా భావించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూనే రాష్ట్ర అభివృద్ధికి ఏడాది కాలంలో బలమైన పునాదులు వేయగలిగారు. ఈ ప్రజా తీర్పు వెలువడిన ఈ రోజు వైసీపీ వెన్నుపోటు దినమని ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతా ఉంది. వెన్నుపోటు అంటే ఎవరికి వెన్నుపోటు పడిచారు? ప్రజలు జగన్కు వెన్నుపోటు పడిచారా? అంతకుముందు 5 ఏళ్లు జగన్ ప్రజలకు వెన్నుపోటు పడిచారా? ఎన్డీఏ కూటమికి గత ఎన్నికల్లో 1,83,58,743 మంది ఓట్లేశారు ఈ రాష్ట్ర ప్రజలు. అంటే 55.2% మంది ఓట్లు ఎన్డీఏ కూటమికి వేశారు. ఈ 1,83,00,000 మంది తీర్పును వెన్నుపోటుగా చిత్రీకరిస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఏమనాల? ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి 5 ఏళ్ళు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ప్రజా తీర్పును అపహాస్యం పాలు చేసే విధంగా, ఓట్లేసిన ప్రజలను అవమానించే రీతిలో ఈ రకమైన వెన్నుపోటు దినమని ప్రకటించడం అనేది అత్యంత దుర్మార్గమైన చర్య. ఎవరికి వెన్నుపోటు పొడిచారో జగన్మోహన్ రెడ్డి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంటే ఇంత గొప్ప తీర్పు ఇచ్చిన ప్రజలను అవమానించే విధంగా దానికి ఆ రకమైన పేరు పెట్టడం అనే దుస్సాహసానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఒడిగడతా ఉన్నాడు? అతని మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది అని సమీక్ష విశ్లేషణ చేసుకోవాల్సిన సమయం వచ్చిందని ప్రజానీకానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రాజకీయాల్లో అనేక మంది నాయకులు వస్తూ ఉంటారు, పార్టీలు వస్తూ ఉంటాయి, ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంటాయి. కొన్ని పార్టీలు 10 ఏళ్ళు 20 ఏళ్లకు కనుమరుగైతూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డికి 2019లో ప్రజలు 151 స్థానాలిచ్చి గౌరవించారు. మేము ఆ రోజు వెన్నుపోటు అనలేదే, ప్రజా తీర్పును గౌరవించాం. 5 సంవత్సరాలు ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయమని అవకాశం ఇస్తే జగన్ చేసిన ఆకృత్యాలు ఎన్నో ఒక్కసారి మననం చేసుకోమని అడుగుతా ఉన్నా నేను. జగన్మోహన్ రెడ్డి అవినీతికి, అసమర్థతకు, అన్యాయాలకు, అరాచకాలకు ఈ రాష్ట్ర ప్రజలు ఎంతగా బలైపోయారో ఒక్కసారి మననం చేసుకోమని నేను సమాజంలో ఉండే మేధావులకు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 5 ఏళ్ల విధ్వంసం, 5 సంవత్సరాల అరాచకం ఇప్పటికీ కళ్ళ ముందు మెదలాడుతూ ఉన్నాయి. ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పరిపాలన వల్ల ఈ రాష్ట్రం ఎంతగా నష్టపోయిందో కల్లారా చూశాం. భయానకమైన పరిస్థితులు. రాజకీయ పార్టీలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, చివరికి బీజేపీ వాళ్ళపైన కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నారనే ఇది కూడా లేకోకుండా వాళ్ళపైన కూడా దౌర్జన్యాలు చేసింది వైసీపీ.